శివ ప్రసాదన్న నీ గెలుపే ఆగునా మా శివ ప్రసాదన్న ఓ శివ ప్రసాదన్న నీకు ఎదురు నిలుచునా మా శివ ప్రసాదన్న కుట్రదారులంత కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండుగా నీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం సిద్ధం సిద్ధం మేము శివన్నతో సిద్ధం. సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వైఎస్ షర్మిల షాక్ ఇచ్చారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను కాదని కొత్త వారికి బీఫామ్లను అందజేశారు. దీంతో సదరు అభ్యర్థులు కంగుతిన్నారు. లక్షలు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి తొలుత బిఆర్ గౌస్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ప్రకటించారు. దీంతో గౌస్ ఎన్నికల ప్రచారం సైతం చేపట్టారు. కానీ అనూహ్యంగా ఆయన్ను కాదని కొత్తపట్నం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి పేరు ప్రకటించారు. అలాగే కొండపి సీట్ను తొలుత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్కు కేటాయించారు. తాజాగా ఆ సీట్ను పసుమర్తి సుధాకర్కు ఇచ్చారు. కనిగిరి నుంచి తొలుత కదిరి భవానీని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమెను కాదని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ దేవరపల్లి సుబ్బారెడ్డిని బరిలోకి దించారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి మొదట షేక్ సైదాను అభ్యర్థిగా ప్రకటించారు. తాజాగా ఆయన్ను మార్చి న్యాయవాది మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ జావీద్ అన్వర్కు బీఫామ్ అందజేశారు. 2014 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో పునర్జీవనం పోసుకుంటుంది. ఈ తరుణంలో తొలుత ప్రకటించిన అభ్యర్థులను కాదని మరొకరికి అవకాశం ఇవ్వడంతో ముందు నుంచి ప్రచారం చేపట్టిన అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.